ఆయన మాత్రమే అమరుడైన దేవుడు. ఎవరు అక్కడికి చేరలేరు, చేరుకోలేరు. ఎందుకని? మనందరము పాపము చేసిన వారమే, పాపములో ఉన్న వారమే. ఆయన ఒక్కడు మాత్రమే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడు మాత్రమే పవిత్రుడు. ఆ పరిశుద్ధుడైన ఈ గ్రంథాన్ని చదువు. ఈ గ్రంథములో నీకు ప్రశాంతత దొరుకుతుంది. ఈ గ్రంథములో నువ్వు వెతుకుతున్న దేవుడు నీకు దొరుకుతాడని చెప్పాడు. సరే అని ఆయన ఆ గ్రంథాన్ని తీసుకుని వెళ్ళాడు, చదవటం ప్రారంభించాడు. చదవటం ప్రారంభించిన తర్వాత పరిశుద్ధ గ్రంథం ఆ వ్యక్తిని పట్టుకుంది, ఆ వ్యక్తిని మార్చింది. కేరళ ప్రాంతంలో ఒక ఉన్నతమైన ఉపదేశకుడుగా మార్చబడ్డాడు. స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం ఎంత మందిని మార్చిందో చూడండి. దొంగలను మార్చింది, తాగుబోతులను మార్చింది, అపరిశుద్ధులను పరిశుద్ధులుగా మార్చింది, వ్యభిచారులను పవిత్రులుగా మార్చింది, పాపములో ఉన్న వారిని పాపము నుంచి విడిపించేలాగా మార్చింది పరిశుద్ధ గ్రంథం. ఆ గ్రంథంలో ఎవరున్నారంటే పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు, జీవితాలను మార్చే దేవుడు ఉన్నాడు, జీవితాలను బాగు చేసే దేవుడు ఉన్నాడు. ఆయన ఈరోజు నీ కొరకు నిన్ను వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు ఆయన. నువ్వు వెళ్ళలేవు కాబట్టి, అక్కడికి చేరుకోలేవు కాబట్టి నిన్ను వెతుక్కుంటూ వచ్చాడంటే నిన్నెంతలా దేవుడు ప్రేమిస్తున్నాడు. అందుకని యోహాను సువార్త రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అంటే చెప్పలేనంత ప్రేమించాడు. ప్రియులారా, మనము గమనించినట్లయితే రకరకాల శ్లోకాలు ఉన్నాయి. భగవద్గీతలో అంటాడు పవిత్రానాయి సాధునాం. ఇక్కడ వాక్యములో మనం చూస్తే, భగవద్గీతలో చూస్తే కొన్ని శ్లోకాలు మనం గమనించగలం.